హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ చూశాక ఒక పచ్చి నిజం అనేది బయటపడిపోయింది. ఏంటా నిజం? తను జగర్ గేమ్స్ ఆడరు. ఒకవేళ గేమ్స్ ఆడినా విన్ అవ్వరు. అది ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ వాళ్ళ నాన్నకు కూడా తెలుసు. బయట ఉన్న మాలాంటి న్యూట్రల్ ఆడియన్స్కి కూడా తెలుసు. ఎవర్రా పిచ్చోళ్ళరా అంటే బిగ్ బాస్ పిచ్చోడు, గెలిపిద్దాం తనుజాని అని చెప్పేసి. తర్వాత సీరియల్ ఫ్యాన్స్ కానీ, ఎవరైతే ప్రీ బేస్డ్ ఫ్యాన్ కానీ తనుజ ఏం చేసినా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారు చూసారా, అలాంటి వాళ్ళు నిజంగానే ఎందుకు ఓట్లేస్తున్నారో మీకే తెలియాలి. ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్ని గెలిపించకుండా ఇప్పుడు ఇమాన్యుల్గా టాస్క్లు అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ఒక్క సేఫ్గా ఆడటం అనేది తప్ప, గొడవలకి వెళ్ళరు అని చెప్పే తప్ప. ఇప్పుడు పర్లేదు, కొంచెం నామినేషన్ చేశారు, ఒక మాదిరిగా పర్వాలేదు. వాళ్ళని గెలిపియరు. టాస్క్లు ఆడకుండా ఓన్లీ గొడవలు, ఓన్లీ ఏడుపులు పెట్టుకుంటారు, లేదా ఓన్లీ బాండ్స్ వల్ల ముందుకెళ్తారు, ఓన్లీ హెల్ప్ వల్ల ముందుకెళ్తారు. వాళ్ళని గెలిపిస్తారు. మీరు ఎవరైనా న్యూట్రల్ ఆడియన్స్ చూస్తేనే అర్థమైద్ది అసలు ఇన్ని గేమ్స్ జరిగాయి. నేను లిటరల్లీ నిన్న ఇవాళ ఒక్క గేమ్ అన్న తనుజ గారు ఆడారా? ఒక్క గేమ్, వన్ సింగిల్ గేమ్, డ్యామ్ ఒక్క గేమ్ అన్న ఆడారా? అక్కడ ఉన్న వాళ్ళ నాన్నకే తెలుసు ఆ పిల్ల ఏం ఆడదు, ఒకవేళ ఆడినా గెలవదు అని చెప్పేసి. అందుకని ఆ అమ్మాయి అంత ఫైట్ చేయలేదు, వీళ్ళు పంపించలేదు. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉండి బిగ్ బాస్ గేమ్ కూడా చూపిస్తున్నాడు టీవీలో, ఆ అమ్మాయికి కాన్ఫిడెన్స్ ఉంటే ఫైట్ చేసేది కదా. నేను గెలుస్తానని, ఒకవేళ ఏమన్నా ఓడిపోతే నాన్న వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు ఇప్పటిదాకా ఏది ఇండివిజువల్గా ఆ అమ్మాయి ఆడి గెలిచింది లేదు. ఒక్క గేమ్ కూడా ఇండివిజువల్గా ఆడి గెలిచింది లేదు తనుజ గారి నుంచి. ఇది నిజం, ఇది ఫ్యాక్ట్. కనీసం బిగ్ బాస్ ఆ పాయింట్ చూపించాడు చూసాడా, లాస్ట్ 1 minute చూపించాడు. ఎందుకని? పార్షియాలిటీ అయినా, బయట ఎక్కువ మంది చూస్తే జనాలు మారిపోతారనే తనుజ గారికి ఓటింగ్ చేయకుండా. అండ్ ఇంకోటి, అసలు నిన్న గొడ్డులా ఆడారు డిమాండ్ పవన్ గారు. బర్నీ గారికి ఎందుకు ఇంజురీ అయింది? నిన్నటి గేమ్ వల్లే కదా. మరి ఆ గేమ్ రద్దు చేయడం ఎందుకు? శ్రీజ కట్అవుట్కి బర్నీ గారు నాపింది. అండ్ నిఖిల్ గౌరవ్ ఒక్కొక్కరు పట్టుకున్నాడు. అసలు ఆ డిమాండ్ పవన్ అయితే కాలుతో ఇమాన్యుల్ కాలు పట్టేసుకొని, ఇమాన్యుల్ కాలు ఫ్రాక్చర్ అయింది. బర్నీ గారిని పట్టేసుకొని బర్నీ గారికి ఇంజురీ అయింది. ఎంత పిచ్చి కుక్కలాగా ఆడారు, లిటరలీ స్పీకింగ్ అంత బాగా ఆడారు డెమాన్ పవన్ గారు. ఇంకా నువ్వు అలాంటి గేమ్ని నువ్వు రద్దు చేసావు ఎందుకు? శ్రీజ గారిని పంపించేయడానికే ఇంట్లో నుంచి. అదే ప్లాన్. నేను సోషల్ మీడియా అంతా చూస్తున్నాను. ఇంకెన్నిసార్లు అండి మీరు అన్ఫేర్ చేసేది బిగ్ బాస్? మీరు అసలు వచ్చిన కంటెస్టెంట్స్లో నామినేట్ చేసిన వాళ్ళు మర్యాద మనీష్ గారు క్లియర్గా చెప్పేశారు, ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారని. అలాంటి వాళ్ళు నచ్చరు. ప్రియా శెట్టి గారు వచ్చేసి చెప్పేశారు సంజనా గారికి, వీళ్ళిద్దరు నామినేషన్స్ బాగున్నాయి కదా. బర్నీ గారు ఏం నామినేట్ చేశారు? సంజనా గారిని నామినేట్ చేశారు. ఎవరు? ప్రియా గారు, బర్నీ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా చెప్పారు మీరు చెప్పండి? ఎవరు పచ్చిగా చెప్పారు? ఎవరు కరెక్ట్ పాయింట్స్ చెప్పి పెట్టారు? ప్రియా గారు. మరి మీరు బర్నీ గారిని ఎందుకు తీసుకున్నారు? రీజన్ చెప్పారా? లేదు. ఇంట్లో గేమ్ వచ్చాక టాస్క్లు అన్నారు, ఓటింగ్ అన్నారు, అదేమో 1 day అన్నారు. ఎందుకు పెట్టారు మళ్ళా? తెలీదు. మీరుకి ఏమైనా కావాలంటే డైరెక్ట్గా నాకు బర్నీ గారు కావాలి కొంపలో అని చెప్పి ఉంచొచ్చు కదా. అప్పుడే ఎలిమినేషన్ జరిగేటప్పుడు నో ఎలిమినేషన్ అని పెట్టేయచ్చు కదా. ఆయన బయటికి వెళ్ళేవాడు కాదు, ఈ రీఎంట్రీ ఉండేది కాదు. మీకు అంతలా కావాలంటే బర్నీ గారిని నో ఎలిమినేషన్ చేయాల్సింది ఆ వారము. బయటికి పంపించేసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి రావటం ఎందుకు? ఇక్కడ మళ్ళీ శ్రీజ గారిని నా గేమ్ గెలిస్తే అసలు నువ్వు దాన్ని ఎందుకు రద్దు చేసావు? నిన్న మాధురి గారిని సంచాలకుగా పెట్టావు. నిన్న పవన్ కళ్యాణ్ గారు, సుమన్ శెట్టి గారు అంతలా గొడవ పడి అంతలా డిస్కస్ చేసి బొక్క. డిమాండ్ పవన్ గారు స్విమ్మింగ్ పూల్లో పడేయటం కానీ అందులో ఆటలాడటం అంత ఫిజికల్. నువ్వు పెట్టిన ఏదైనా ఫిజికల్ టాస్క్ బాగుందిరా బాబు అంటే నిన్నటి ఫిజికల్ టాస్క్, దాన్ని ఎందుకు రద్దు చేసావు? పోనీ సంచాలకుగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు, నువ్వే కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు కదా. నీకు ఒకవేళ మాదిరిగా చెప్పిన డెసిషన్ నచ్చలేదు అని అంటే లిటరలీ అన్ఫేర్ బిగ్ బాస్. లిటరలీ ఇంకా మీరు ఇట్లానే చేసుకుంటూ పోతే అసలు మీరు పెట్టిన థీమ్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. లోపలికి వెళ్ళాక అందరూ ఒకటే, కానీ థీమ్ ఏంటి? కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఈ థీమ్ అనేది ఆ దివ్యానిక్త గారికి గుర్తుందా? అసలు ఏమైనా ఇంతన్నా ఆమె బుర్రలో ఉంది, గుర్తుందా? ఇది కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. మనలో నుంచి ఒక కామనర్ బయటకు వస్తే వాళ్ళు విన్ అవ్వాలి, వాళ్ళ టాప్ 5కి వెళ్ళాలని. ఆ దివ్యానిక్త గారు శ్రీజ గారిని సపోర్ట్ చేయకుండా అసలు ఆమె గేమ్ ఎందుకు ఆడుతుందో తెలుస్తుందా? ఆమె ఆడే గేమ్ కరెక్ట్గా ఆడింది, దట్ ఈజ్ ఓకే. నేను సపోర్టింగ్ గురించి మాట్లాడుతున్నాను.
ఎవరిని సపోర్ట్ చేయాలి? నువ్వు బాండ్ అని చెప్పి బర్నీ గారిని ముందు పెట్టుకుంటావా? గేమ్లో శ్రీజ గారు ఉండాలని శ్రీజ గారిని ఉంచుతావా? అసలు దివ్య నిఖిత గారు అసలు ఈ వారం అంతా అసలు వేస్ట్ అనిపిస్తుంది. ఆ గేమ్ ఆడినా కూడా నువ్వు కామనర్ అయి ఉండి ఒక కామనర్కి సపోర్ట్ చేస్తావా? ఒక సెలబ్రిటీకి సపోర్ట్ చేస్తావా? డీమన్ పవన్ గారు, పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళందరిలో మిగిలింది వీళ్ళేగా. శ్రీజ గారు పోనీ ఏమైనా గేమ్ ఆడకుండా ఉంది అంటే నువ్వు వెళ్ళి బర్నీ గారినైనా సపోర్ట్ చేయి. కానీ నువ్వు పెట్టుకున్న థీమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్, అది వాళ్ళకు గుర్తులేదు, నీకు గుర్తులేదు. నువ్వు ఆ సెలబ్రిటీస్ని గెలిపించాలనుకుంటావు, కామనర్స్ని తొక్కేయాలని చూస్తావు, శ్రీజ గారిని పంపించేయాలని చూస్తావు. వేస్ట్ బిగ్ బాస్ షో అంతా. అంతా నీకు కావాల్సిన వాళ్ళనే నువ్వు ఉంచుకోవాలని అంటే ఉంచుకో, నో ఎలిమినేషన్ చేయకుండా బయటికి పంపించేసి రచ్చ చేసి మళ్ళీ పోటీ ఓట్స్ అని చెప్పేసి అసలు నువ్వు శ్రీజ గారిని ఇంకా బయటికి పంపించేస్తే అసలు ఈ డీమాన్ పవన్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా దివ్య నిఖిత గారు ఎట్లా బర్నీ దాంతో వెళ్ళిపోయింది, బర్నీ గారు ఆ టీంలోకి చేరిపోయింది కాబట్టి నెక్స్ట్ వీక్ దివ్య నిఖిత గారు బయటకు వచ్చేసారు. అది మాత్రం గ్యారంటీ. నేనే కోరుకుంటున్నాను రావాలని దివ్య నిఖిత గారు బయటికి. ఆమె అసలు దేనికి వెళ్ళింది, ఎందుకు ఆడుతుంది, ఏం చేస్తుంది ఇంట్లో? వేస్ట్ ఫ్రమ్ దివ్య నిఖిత గారు, వేస్ట్. అసలు మీరు ఒక కామనర్ అయి ఉండే ఇంకో కామనర్కి సపోర్ట్ చేయకుండా, సరే మీరు ఒకవేళ ఆ కామనర్ గేమ్ ఆడలేదంటే సపోర్ట్ చేయొద్దు. షీఈస్ ప్లేయింగ్ డ్యామ్ ఫేర్ గేమ్, అయినా మీరు సపోర్ట్ చేయరు. మీరు అగ్ని పరీక్ష పెట్టి బొక్క. మీరు అసలు ఇంకా తనుజాగానే గెలిపించుకోండి, ఆ బర్నీ గారిని ఉంచుకోండి. ఇంకా అసలు మా లాంటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మీకు అనవసరం. మీరు ఎప్పుడైతే శ్రీజ గారిని రీఎంట్రీ తీసుకొచ్చారో దానికి రీఎంట్రీ చేయడానికి ఇంత పెద్ద ప్రాసెస్. మీరు బిగ్ బాస్ సీజన్ 8లో కూడా తీసుకొచ్చారు కదా, బయట కంటెస్టెంట్స్ని నామినేట్ చేయడం. ఒక్క కంటెస్టెంట్ని ఉంచొచ్చు కదా డైరెక్ట్గా. ఇన్ని టాస్క్లు పెట్టడం ఎందుకు? అసలు సెలబ్రిటీని తీసుకురావడం ఎందుకు? ఓన్లీ కామనర్స్ని తీసుకురావచ్చు కదా. మర్యాద మనీష్ గారిని ఉంచొచ్చు కదా, ఆయన వల్ల మీకు ఏం కంటెంట్ రాదని చెప్పా. ఒకవేళ ఇప్పుడు మాధురి గారు ఎలిమినేట్ అయిపోతే ఇప్పుడు రాజు బాండ్ అయిపోయింది, మళ్ళీ మా తనుజ గారికి ఇంకొక షోల్డర్ కావాలి అని చెప్పేసి బర్నీ గారిని తీసుకొచ్చావు కదా నువ్వు. ఇంకా తనుజ గారికి ఎవరు ఉండరు లైక్ షోల్డర్ లాగా సపోర్ట్ చేయటం కానీ, అందుకనే నువ్వు తీసుకొచ్చావు బర్నీ గారిని. నువ్వు ఆ స్టార్ మా బ్యాచ్కి ఇవ్వు కప్పు. వేస్ట్ అసలు. బిగ్ బాస్ నిజంగా ఎంత ఇంట్రెస్ట్ ఉండేది, బిగ్ బాస్ సీజన్ 1లో ఎంత ఇంట్రెస్ట్ ఉండేది. అసలు గ్రూప్స్ ఉండవు, ఎంత బాగుంది. శివాజీ గారైనా, హరితేజ గారైనా, నవదీప్ గారైనా, ఆదర్శ్ గారు, ప్రిన్స్ గారు ఎంత బాగా ఆడారు. ప్రతి ఒక్కరు విన్నర్ మెటీరియల్లో ఉండేవాళ్ళు. బిగ్ బాస్ సీజన్ 2 కౌశల్ గారు వచ్చారు, గీతా మాధురి గారు, అంతా బాగుండేది. బిగ్ బాస్ సీజన్ 3 రాహుల్ గారు, అది ఓకే, నాకు అంత. సీజన్ 4 అభిజిత్ గారు, అఖిల్ గారు ఎంత బాగా ఆడారు, సోయల్ గారు, ప్రతి ఒక్కరు బాగా ఆడిన వాళ్ళు. ఇక్కడ ఎవడైనా నువ్వు పిఆర్లు పెట్టుకొని బయట ఆడియన్స్ని తొక్కేస్తూ కరెక్ట్ కంటెంట్ చూపించకుండా, నేను డీమన్ పవన్ గారు లైవ్లో ఎంత బాగా ఆడారు, ఒక్క క్లిప్ అయినా వేసావా? లేదు, తొక్కేసే వాళ్ళని అంత కంటెంట్ ఎందుకు? మాకు వాళ్ళు ఆ బబుల్ గమ్ లాగా గొడవను వదిలేయట్లేదు, అంత చూపించావు 5-10 మినిట్స్ మాకు ఇరిటేషన్ వచ్చేలాగా. అదేదో డీమన్ పవన్ గారికి పాజిటివ్ అయ్యే వీడియోస్ వేయచ్చుగా, వేయరు. మళ్ళీ అది వేయరు. మీకు ఏది కావాలంటే అది వేస్తాం, మేము చూసేవాళ్ళం, పిక్చర్లో. ఇంత అన్ఫేర్ జరుగుతున్నా, పోనీ ఇంత జరుగుతున్నా మేము ఏమైనా వదిలేస్తామంటే వదిలేము. అదొక్కటి నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటున్నావు బిగ్ బాస్. చిన్నగా అది కూడా మారిద్ది, మాలో కూడా మార్పు వచ్చింది. లాస్ట్ వీక్ శ్రీజ గారు వెళ్ళిపోవడం వల్ల నేను ఈ టీఆర్పీ తగ్గిందని నేను కూడా విన్నాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ పంపించేసి ఇంకెంతమంది తగ్గిద్దో చూద్దాం. మీ టీఆర్పీ తగ్గిద్దా పెరిగిద్దా? ఇంకా 1 మ్యాన్ షో అయిపోయింది గైస్. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనే బిగ్ బాస్ సీజన్ 9 టైటిలా లేకపోతే థీమ్ ఫార్మాట్ ఏదైనా దానికి అసలు న్యాయమే జరగదు. ఆ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఉంటే ఓన్లీ కామనర్స్ నుంచి అసలు ఆ దివ్య నిఖిత గారిని ఇంకా కామనర్గా నేనైతే తీసేసాను. అసలు ఆమె సెలబ్రిటీ కాదు, కామనర్ కాదు. ఒక కామనర్ అయ్యి ఉండి మిగతా వాళ్ళకి సపోర్ట్ చేయకుండా నువ్వు బయట నుంచి 2 వీక్సే చూసావు. లోపలికి వచ్చాక వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారని మీకు తెలుసు దివ్య నిఖిత గారికి. మళ్ళీ ఏమైనా సపోర్ట్ చేసేది లేదు. ఇంకొకటి, అబ్బా తనుజ గారు, మీకు నాన్నుంటే రాజు అక్కర్లా, రాజు ఉంటే నానక్కర్లా. ఇప్పుడు తెలుస్తుంది అసలు వరస్ట్ వీళ్ళిద్దరు బాండ్ అసలు ఎంత వరస్ట్గా ఉందంటే పాపం అనిపించింది తెలుసా. ఆ లాస్ట్ క్లిప్ ఏదైతే వచ్చిందో అప్పటిదాకా పాపం మాధురి గారు అని అనిపించేసింది. మళ్ళీ ఈమె వచ్చేసి నాకు వచ్చి జుట్టేయి అంట. అసలు నాకు ఇంకా ఇది ఫేకా అది ఫేకా, మీరు అంతసేపు ఏడ్చి బాధపడింది అది ఫేకా, ఆమె రాగాల్ని కలిసిపోవటం ఫేకా. వా సామి ఎందుకురా మాకు ఈ బాండ్లు అని చెప్పేసి తలకాయ నొప్పి వచ్చేసింది.
మళ్ళీ బర్నీ గారికి గైస్ మీరు ఫ్రాంక్గా చెప్పండి, ఇప్పుడు బర్నీ గారికి ఇంజురీ అయింది, ఇప్పుడు సీజన్ 7లో శివాజీ గారిని కూడా ఇంజురీ అయింది. ఇప్పుడు బిగ్ బాస్ ప్లాన్ ఏంది, ఇంకో శివాజీని చేద్దామన్నా బర్నీ గారిని. శివాజీ గారు గేమ్ అయినా ఆడారు, మైండ్ గేమ్ అయినా ఆడారు. టు బీ ఫ్రాంక్, మైండ్ గేమ్ ఎంత బాగా ఆడారు శివాజీ గారు. ఆ సీజన్ క్లిక్ అవ్వడానికి రీజనే శివాజీ గారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఇంకో బర్నీ గారిని అలా చేయాలనుకున్నా అది మీ వల్ల కాదు. 7 వీక్స్ ఆల్రెడీ అయిపోయింది, అలాంటి ఇంపాక్ట్ ఏమీ జరగదు. మీరు కేవలం బర్నీ గారిని ఎందుకు తెచ్చారంటే తనుజాకి ఒకవేళ మాధురి గారు వెళ్ళిపోతే ఇంకొక షోల్డర్ కావాలి, కేవలం దానికోసమే మీరు బర్నీ గారిని తీసుకొచ్చారు. ఆ తొక్కలో నామినేషన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళ నామినేషన్స్లో ఇద్దరిని సెలెక్ట్ చేసి అన్నారు. బర్నీ గారిని ఎందుకు సెలెక్ట్ చేశారో తెలీదు, శ్రీజ గారిని ఎందుకు తీసుకొచ్చారో తెలియదు, మళ్ళీ ఎందుకు పంపించేస్తారో మీకే తెలియాలి. మీరు నిజంగా ఒక షో టీఆర్పీ కానీ అట్లా ఒక అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి జాబ్ మానేసి ఒక కామనర్ అయ్యుండి మీలాగా పెద్ద పెద్ద షోస్ కాదు కదా ఈ సీరియల్స్ వాళ్ళలాగా, తనుజ గారి లాగా, బర్నీ గారు వాళ్ళలాగా ఒక కామనర్ జాబ్ వదిలేసుకొని అగ్ని పరీక్ష ఫార్మాట్ రన్ చేసుకొని ఆ అమ్మాయి జాబ్ వదిలేసుకొని డబ్బులు లేక అన్నీ వస్తే మీరు ఇలాంటి అన్యాయం చేస్తారు. ఇంకా మీరు కామనర్స్ని తీసుకెళ్తాం ఇలాంటివి అసలు చెప్పొద్దు. ఒకవేళ కామనర్స్ తీసుకెళ్ళినా ఫేర్ జరగట్లేదు కాబట్టి అసలు ఇంకా కామనర్స్ అనేది ఎవరు నోరు మూసుకుంటారు, ఇంకా అందరూ ఎవరైనా కామనర్స్ వెళ్ళండి అని చెప్తే. అండ్ తనుజ గారికి ఆ ప్యాంపరింగ్ ఎందుకురా స్వామి, కొంపలో ఇమాన్యుయల్ ప్యాంపరింగే, దివ్యానికి ప్యాంపరింగే, పవన్ కళ్యాణ్ ప్యాంపరింగే, మాధురి అసలు ఆమెకు అంత ప్యాంపరింగ్. నువ్వు కూడా వెళ్ళి కూర్చో ఆమెకి, లేకపోతే బర్నీ గారు కూడా 2-3 వీక్స్ అయిపోయాక వెళ్ళిపోతారు కాబట్టి నువ్వే వెళ్ళి కూర్చో తనుజ గారికి ఒక షోల్డర్ లాగా. చిరాకు వస్తుంది. తర్వాత గేమ్స్, సో అంతటితో నాకు అనిపించింది ఇవాళ ఎపిసోడ్లో నాకైతే క్లియర్గా అదే అనిపించింది గైస్. న్యూట్రల్ ఆడియన్స్, మీరు బయట తనుజ గారికి ఓట్లు వేసేవాళ్ళు మీకన్నా క్లియర్గా ఇప్పటికన్నా అర్థం కావాలి. ఆమె ఏమి ఇండివిజువల్గా ఆడి గెలవలేదు కాబట్టి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికి ఆమె మీద నమ్మకం లేదు, బయట ఉన్న ఆడియన్స్కి నమ్మకం లేదు. లైక్ న్యూట్రల్ ఆడియన్స్కి మాకు తెలుసు, అది ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు తెలీదు. అండ్ బర్నీ గారికి ఇలా ఇంజురీ అయితే సబ్స్టిట్యూట్ పెట్టి ఆడిపించారు. ఇదే ప్లేస్లో శ్రీజ గారు ఉంటే సబ్స్టిట్యూట్ పెట్టి ఆడిపిస్తారా? అసలు ఇంట్లో ఉంచుతారా? పంపించేస్తారుగా శ్రీజ గారికి ఇంజురీ అయింది అని చెప్పేసి. మీరు గేమ్ టాక్టిక్స్ అంతే. ఇంక తర్వాత ఇవాళ 3 గేమ్స్ మెయిన్ అయ్యే గొడవలు. మాధురి గారు ఏడ్చారు. నాకు అసలు నిజంగా అది చెప్పబుద్ధి కూడా కావట్లేదు, ఎందుకంటే అప్పటిదాకా చూసిందాన్ని అయ్యో పాపం అనిపించేసింది. కానీ లాస్ట్లో వెళ్ళి తనుజ గారికి వెళ్ళి జడేసి ముద్దు మాటలు చెప్పారు చూసారు, చెవులో మందార పూలు మనకి పెడుతున్నారు, వాళ్ళు ముద్దు మాటలు మాట్లాడుకున్నారు, మనం పెట్టుకోవాలి చెవులో మందార పూలు. సో నేనైతే అసలు ఆ టాపిక్ గురించి చెప్పదలుచుకోవట్లేదు. నేను పాపం మాధురి గారు చెప్దాం అనుకున్నాను ఎందుకు తనుజ గారు ఇలా చేస్తున్నారని, సో నాకు అసలు చెప్పబుద్ధి కావట్లేదు. సో గేమ్స్ గురించి మాట్లాడేద్దాం, ఇంకా అయిపోయింది గేమ్స్. సో ఇవాళ నిన్నటి గేమ్ ఏమో రద్దు చేశాడు మన బిగ్ బాస్. తర్వాత ఇవాళ మేస్ గేమ్ అంట. సో ఇక్కడ పైన ఇట్లా ఒక బ్లాక్ ఇట్లా పట్టుకొని ఇట్లా పైకి వెళ్ళి దాని మీద కొన్ని కార్నర్స్ మీద పెట్టాలి. కానీ ఇక్కడ హైట్ డిసడ్వాంటేజ్. దివ్యానిక్త గారు బాగా ఆడారు, సో మెచ్చుకోవాలి దివ్యానిక్త గారు. కానీ శ్రీజ గారు పాపం ఆ బ్లాక్ పెట్టేటప్పుడే కొంచెం హైట్ బ్యాలెన్స్ అవ్వాలి, అది బ్యాలెన్స్ అవ్వాలి, సో అది పెట్టలేకపోయారు. సో బర్నీ గారు విన్ అయిపోయారు 1 పాయింట్. దాని తర్వాత పజిల్ గేమ్ అసలు పవన్ కళ్యాణ్ గారు బాగా ఆడారు, చించి పడేశారు. సో శ్రీజ గారు విన్ అయిపోయారు. అదేమిటంటే జైల్లో ఉంటారు, ఇక్కడ నుంచి వాళ్ళ పజిల్కి సంబంధించిన బ్లాక్స్ అనేవి తీసుకురావాలి, మధ్యలో ఒక పాత్ లైక్ బ్రిడ్జ్ లాంటిది అట్లా ఉంటుంది, అది బ్లాకేజ్ పెట్టేస్తారు పైపుల్లాగా వెళ్లకుండా. సో దానికి బర్నీ గారి టీంలో నుంచి రాము గారు అండ్ బర్నీ గారు జైల్లో ఉంటారు, శ్రీజ గారి టీంలో నుంచి పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీజ గారు జైల్లో ఉంటారు. సో శ్రీజ గారి టీం విన్ అయిపోయింది. ఇక్కడ 1 పాయింట్. లాస్ట్ గేమ్ వచ్చేసరికి ఇదే లాస్ట్ గేమ్ ఎందుకు, ఇంకో 2 గేమ్స్ పెట్టచ్చు కదా, ఏమైంది వాళ్ళిద్దరికి? ఇంకో 2 గేమ్స్ పెట్టచ్చు కదా, ఇదే లాస్ట్ గేమ్ ఎందుకు చేయటం? కావాలని కాకపోతే బర్నీ గారు విన్ అయిపోయారు కాబట్టి. అప్పుడు ఆ పేర్స్ ఆడినప్పుడు గుర్తుందా మీకు? అప్పుడు ఎప్పుడో నేను చెప్పాను, అప్పుడు లాస్ట్లో తనుజ గారు పవన్ కళ్యాణ్ గారు ఉంటే అప్పుడు ఎందుకు తీసేయలేదు? వాళ్ళు ఫస్ట్ 3rd పొజిషన్కి రాగానే అప్పుడు బాటమ్ 2 నుంచి తీసేస్తావు. నీకు కావాల్సిన వాళ్ళ పైన ఉంటే నీ అంతటి నువ్వు గేమ్ ఆపేస్తావు. అదే మాకు అర్థమవుతుంది. సో లాస్ట్ గేమ్ ఏంటంటే పైప్స్ గేమ్. సో అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఆయన చెప్పడం కూడా కన్ఫ్యూజింగ్, నాకు అర్థం కాలేదు. పైప్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలి, కలర్ పైప్స్ నెంబర్స్ చూసుకొని ఫార్మాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నాకు
నిజంగా శ్రీజ గారు తప్పు చేశారని నాకు అనిపించింది. మేబీ ఒకవేళ డిమాండ్ పవన్ గారు ఆడుంటే ఎలా ఉండేదో కానీ. సో శ్రీజ గారు డిమాండ్ పవన్ గారిని పంపిస్తే బాగుండేది. ఆయన కామ్గా కొంచెం కంపోజ్డ్గా ఆడతారు డిమాండ్ పవన్ గారు. ఏ గేమ్ అయినా బ్రెయిన్ టాస్క్లో అయినా ఏదైనా క్లియర్గా మనకి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ డిమాండ్ పవన్ అంటే డిమాండ్ పవన్ గారే గెలిచారు. ఇది బ్రెయిన్ గేమ్ అయినప్పుడు అసలు శ్రీజ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా పంపించారు? బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవటమే కదా. ఆమె ఏమనుకున్నారంటే ఒక గేమ్ విన్ అయ్యాం కదా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయని చెప్పేసి ఆమె పంపించేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ షూస్లోకి వెళ్తే కానీ లేకపోతే ఆ గేమ్ ఆడితే కానీ మనకు తెలియదు. చూసేవాళ్ళం మనం అనుకుంటాం డిమాండ్ పవన్ వెళ్ళుంటే ఇలా ఆడేవాడు, రీతు వెళ్తే ఇలా ఆడేది అని చెప్పేసి. బట్ ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అది గెలవలేదు. ఆయన ఫీల్ అయ్యారు, ఎందుకంటే అది సర్వైవల్ గేమ్. ఇప్పుడు శ్రీజ ఉండాలి అంటే గెలవాలి. ఇప్పుడు ఒకవేళ ఈ గేమ్లో శ్రీజ గెలిచి ఉంటే బిగ్ బాస్ ఇంకో గేమ్ పెట్టేవాడా? 2-1 అని చేసేసి ఒకవేళ శ్రీజ గెలిస్తే బర్నీ గారిని పంపించేసే వాళ్ళ ఇంట్లో నుంచి చేయరు, మళ్ళీ ఇంకో గేమ్ పెడతారు. బర్నీ గారు విన్ అయ్యేంత వరకు చేస్తూనే ఉంటారు. నాకు అదే క్లారిటీ అర్థమైంది. సో ఇది ఫైనల్. ఇంకా శ్రీజ గారు వాళ్ళకి 1 పాయింట్, బర్నీ గారికి 2 పాయింట్స్. సో బర్నీ గారే పర్మనెంట్ హౌస్మేట్ అయిపోతారేమో. మళ్ళీ ఈ నాన్న నాన్న అన్న అన్న విని సావాలరా సామి అనిపిస్తుంది. ఫైనల్లీ బర్నీ గారి టీంలో సుమన్ శెట్టి గారు ఒక్కళ్ళు వదిలేసేయండి. బర్నీ గారి కుటుంబం గురించి మాట్లాడదాం. రాము ఆడాడు, దివ్యానిత గారు ఆడింది, నిఖిల్ ఆడారు, ఇమాన్యుల్ ఆడాడు, బర్నీ గారు ఆడారు. ఇంకా కుటుంబం ఎవరు మిగిలారు? చెప్పండి. మెయిన్ కూతురు ఎన్ని గేమ్స్ పెట్టినా ఇంకో 10 గేమ్స్ అయినా పెట్టని బిగ్ బాస్ కూతుర్ని మాత్రం పంపించరు. ఎందుకంటే దట్ ఈస్ ప్రూవ్డ్. ఆమె ఇండివిజువల్ గేమ్స్ ఆడి గెలవలేదు. మళ్ళీ చెప్తాను, ఆమెను కేవలం అన్ఫేర్గా గెలిపిస్తున్నారు తప్ప బిగ్ బాస్ బయట ఉన్న జనాలు ఫేర్గా ఆడి గేములైనా ఎంటర్టైన్మెంట్ అయినా ఏ టాస్క్లైనా అన్నీ ఇచ్చేది ఇమాన్యుల్ గారు. బ్యాక్ బిచ్చింగ్ అంటారు, ప్రతి ఒక్కరు చేస్తారు. అక్కడ పత్తిత్తులు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు ఇమాన్యుల్ నుంచి తనుజ గారి నుంచి నిన్న మొన్న వచ్చిన రాము గారు లైక్ గౌరవ్ గారితో సహా అందరూ బ్యాక్ బిచ్చింగ్ చేస్తారు. గౌరవ్ గారు చేశారు లేదో తెలియదు కానీ బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాళ్ళు లేనప్పుడు వెనకాల మాట్లాడటమే బ్యాక్ బిచ్చింగ్. సో అది అయితే ప్రతి ఒక్క ఆ కొంపలో ఇంకేం చేస్తారు? టీవీ ఉండదు, టైం ఉండదు, న్యూస్ పేపర్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోవటం తప్ప అసలు అది కామన్ అక్కడ ఉండటం అనేది పక్కింట్లో. సో ఇమాన్యుల్ అన్నట్టు చూసాడా, ఈ అమ్మలక్కలు నా కెప్టెన్సీ అంతా ఖరాబ్ చేశారని. అదైతే నిజం. ఆ అమ్మలక్కలు నిజంగా నాకు అసలు అది చెప్పబుద్ధి కావట్లేదు. అది కంటెంట్ అని ఆమె అనుకుంటుందో లేకపోతే మనం అనుకోవాలి పిచ్చోళ్ళం. సో నేనైతే చెప్పను గైస్, వేస్ట్ ఆఫ్ టెల్లింగ్ ఆల్సో. మళ్ళీ తనుజ గారి బాండ్సే గుర్తొస్తాయి. సో చూద్దాము రేపటి వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా జరుగుతాయో. నాగార్జున గారు అసలు ఈ వారం ఎవరినైనా అనాల్సిందంటే తనుజ గారినే అనాలి. సంజన గారు అలా ఫుడ్ తినేటప్పుడు ఎవడైనా మిస్టేక్స్ ఉన్నాయంటే అదొక్కటే. నాకైతే ఏవి కనిపించట్లా. అండ్ దివ్యానిత గారు గౌరవం అరవటం అదొకటి మేజర్గా అయితే అరుండు. సో ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ అంత ఏమి ఉండదేమో నాకు తెలిసి. ఈ శ్రీజ గారిని పంపించే ఆ శ్రీజ గారి బదులు వద్దులేండి, మేము ఎంత గొంతు చించుకొని అరుచుకున్నాం. మీరు చేయాల్సింది మీరు చేశారు. దట్స్ ఆల్ గైస్. మీరు వెయిట్ చేయండి తనుజ గారు కప్పు పట్టుకునేంతవరకు. మేము వెయిట్ చేయాల్సిందే. శ్రీజ గారు ఉంటేనే కదా ఎవరికైనా మొగుడులా తయారయ్యేది. మాధురి గారికైనా తనుజ గారికైనా. శ్రీజ గారు ఉంటే తనుజ గారి విషయాలన్నీ బయట పెట్టేస్తుంది కాబట్టి బిగ్ బాస్ కూడా ఉంచడు. అది క్లియర్ కట్ క్లారిటీ. గుడ్ నైట్ గైస్. మీట్ యు ఇన్ టుమారోస్ ఎపిసోడ్. బాయ్ గైస్.